సైన్యం, సేనాని ఈ మాటలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తరచూ వింటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఆసక్తి ఉన్న జనమంతా జనసేన ప్రయాణం ఎటువైపు అంటూ ప్రశ్నించుకుంటున్నారు. 2019లో ఘోరంగా ఓడిపోయి 2024లో లేచి నిలబడి 100% సక్సెస్ సాధించిన తర్వాత జనసేన, ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్కు ఇప్పుడు కొత్త జోష్ వచ్చి పడింది. ఆయన వ్యూహాత్మక అడుగులకు కేంద్ర బిందువు అవుతున్నారు. తొందరపడకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ప్రస్తుత పార్టీ అవసరాలు, రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సేనతో సేనాని పేరిట విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనసేన క్రియాశీల కార్యకర్తల సమావేశం అనేక అంశాలను ఆవిష్కరించింది. పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తు దర్శనాన్ని సైతం పార్టీ కార్యకర్తలు జనం ముందు ఉంచారు. క్రియాశీల కార్యకర్తలు నాయకులుగా ఎదిగేందుకు రోడ్ మ్యాప్ రూపొందించానని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దసరా తర్వాత త్రిశూల్ పేరిట శిక్షణ ఇస్తామని తెలిపారు. త్రిశూల్ అంటే గుర్తింపు, నాయకత్వం, భద్రతగా పేర్కొన్నారు. 10 ఏళ్ల సమయం నాకివ్వండి, దేశ పునర్నిర్మాణం చేసే నాయకులుగా మారుస్తా, దేనినైనా తట్టుకొని నిలబడగలమని నమ్మకం ఉంటే ముందుకు రండి, మీ విజయం వెనుక నేనుంటా అని జన సైనికులకు భరోసా ఇచ్చారు. జనసేన ఆవిర్భావం నుంచి కూటమి ప్రభుత్వ భాగస్వామిగా ఎదగడం వరకు పుష్కర కాలంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను వివరించారు. భవిష్యత్తులో పార్టీ ఎలా ఉంటుందో విశదీకరించారు. అన్నీ తట్టుకుని నిలబడినందునే ఇప్పుడు భారతదేశంలో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా గుర్తింపు వచ్చిందని చెప్పారు. మెంబర్షిప్ టు లీడర్షిప్ పేరుతో చేపట్టే త్రిశూల్ కార్యక్రమంలో కార్యకర్తలకు గుర్తింపు కార్డులిచ్చి సెంట్రల్ ఆఫీస్ నుంచి పార్టీ నాయకులతో పనిచేసే వ్యవస్థతో అనుసంధానం చేస్తామని చెప్పారు. దీనికి బాధ్యులుగా పనిచేసే వారినే తీసుకుంటామని, గాలికి తిరిగేవారు అర్హులు కాదని స్పష్టం చేశారు. మానసిక స్థైర్యం ఉంటే జనసేన జాతీయ పార్టీగా మారుతుందని వ్యాఖ్యానించారు. కులం కోసం తాను రాలేదని, మానవాళి సంక్షేమం కోసం వచ్చానన్నారు. అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. జనసేనాని ఎక్కడా తొందరపడదలుచుకోలేదు. మరో 15 ఏళ్లు కూటమిదే అధికారమని ప్రకటిస్తూ 2 అంశాలపై ఆయన పరోక్షంగా వివరణిస్తున్నారు. ప్రస్తుతానికి టీడీపీ, బీజేపీతోనే కలిసి ఉంటామన్నది మొదటిదనుకోవాలి. వైసీపీని మళ్లీ నిలబడనివ్వదలుచుకోలేదన్నది రెండోదిగా పరిగణించాలి. క్షేత్రస్థాయిలో జన సైనికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పవన్ కళ్యాణ్కు తెలియనివి కావు. అయినా సరే పంటి బిగువనైనా కొన్ని రోజులు మౌనంగా ఉండాలన్నది పవన్ కళ్యాణ్ సందేశం, సంకేతం. హనుమంతుడికి తన బలమేంటో తెలియనట్లుగా జనసేన బలం కూడా ఇంకా పూర్తిగా నిరూపితం కాలేదన్నది పవన్ కళ్యాణ్కు అర్థమైన అంశం. అందుకే ఆయన ఇప్పటికిప్పుడు ఒంటరి పోరు లేదా సొంత కాళ్లపై నిలబడ్డం లాంటి మాటలు మాట్లాడడం లేదు. ఏ పని చేయాలన్నా పార్టీ నిర్మాణం చాలా ముఖ్యమని పవన్ గ్రహించారు. అందుకే జనసేనను మండల స్థాయి నుంచి పర్యవేక్షిస్తానని జనసేనాని ప్రకటించారు. రోజు 4 గంటలు పార్టీకి కేటాయిస్తానని ఆయన వెల్లడించారు. పార్టీని వీడి వెళ్లిపోయిన వాళ్లను వదిలేశామని, తమతో ఉన్నవారికి మాత్రం పెద్దపేట వేస్తామని చెప్పడం ద్వారా తమది కార్యకర్తల పార్టీ అని కుండబద్దలు కొట్టారు. 15 ఏళ్లు కూటమి ఉంటుందని పవన్ ప్రకటించినప్పటికీ ఆయన మదిలో వేరే ఆలోచనలు ఉన్నాయి. 10 ఏళ్లలో పార్టీని పూర్తిగా డెవలప్ చేస్తానని ప్రకటించడం ద్వారా పరోక్షంగా తన ఆలోచనను వెల్లడించారు. ఏదొక రోజున జనసేన సొంత కాళ్లపై అధికారానికి వస్తుందని పార్టీ కార్యకర్తల్లో ఆయన విశ్వాసాన్ని పెంచుతున్నారు. పైగా కూటమి అధికారానికి వచ్చిన 1.5 ఏళ్ల కాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని పవన్ కళ్యాణ్కు తెలియంది కాదు. 1-2 సార్లు ఆయన వాటిని ప్రస్తావించినా హోల్ అండ్ సోల్గా బయటపడే సమయం రాలేదని తెలుసు కనుకనే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా మీడియా కోడై కూస్తున్న పవన్ మౌనం వహించడం ప్రస్తుతానికి వ్యూహమే. ప్రజాభిప్రాయాన్ని జనసేన వైపు మళ్లించుకోవాలంటే కొంత సమయం అవసరమని, టీడీపీ పట్ల సహజంగా వ్యతిరేకత తారాస్థాయికి చేరాల్సిన టైం రావాలని ఆయన ఎదురుచూస్తున్నారు. వాట్ ఈజ్ పవన్? ఆయనకు రాష్ట్రాన్ని పాలించే సత్తా, సీన్ ఉందా? చంద్రబాబును పక్కన పెట్టి మరి ఆయన అధికారాన్ని హస్తగతం చేసుకోగలరా? లాంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే టీడీపీ పెద్ద మనిషి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే మాత్రం ఏపీలో పచ్చచొక్కాలు పలుచనైపోవడం ఖాయమని చెప్పుకోవాల్సిందే. పాలనపై పట్టుపోయి చేపట్టిన ప్రాజెక్టులు పూర్తికాక నానా తంటాలు పడాల్సిందే. ఇప్పటికే అమరావతి నిర్మాణం దిశాహీనంగా ఉంది. పోలవరం అతీగతి లేదు. చంద్రబాబును ఎమ్మెల్యేలు ఎవరూ లెక్క చేయడం లేదని ఆయన పక్కన తిరిగేవారే చెబుతున్నారు. మీ పాలన మీది, మా సంపాదన మాది అని ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. నారా లోకేష్ అన్నీ తానే వ్యవహరిస్తుంటే చంద్రబాబు పవర్ లేని సీఈఓగా మారిపోయారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే జనం పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారని ఒక వాదన ప్రచారానికి వచ్చింది. మార్పు కోరుకునే వాళ్లంతా పవన్కు జై కొట్టే అవకాశం ఉంది. పైగా పవన్ ఇప్పుడు రాటు తేలారు.
డిప్యూటీ సీఎంగా ఏడాదిన్నర పదవీకాలంలో తప్పొప్పులు తెలుసుకున్నారు. పక్కవారి పనితీరు చూస్తూ బేరీజు వేసుకున్నారు. దాని ఆధారంగానే చంద్రబాబు కంటే తాను ఎలా మేలైన నాయకుడిగా ఎదిగే అవకాశముందన్న కోణంలో ఆలోచిస్తున్నారు. పైగా ఆయనకు ఆబ్లిగేషన్స్ లేవు, అవినీతి చేయాల్సిన అవసరం లేదు. పరిపాలనను మరికాస్త అర్థం చేసుకుంటే చాలు, మరింత పరిణితి ఉన్న నాయకుడిగా ఎదిగే ఛాన్స్ వస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.